విశ్వక్సేనుడు ఎవరైతే గజముఖుడైన విష్ణు సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ మరొక 100 అడ్డంకులనైనా తొలగిస్తాడు. విశ్వక్సేనుడు విష్ణుగణాలకు అధిపతి, విఘ్నేశ్వరుడు శివగణాలకు అధిపతి. ఇద్దరు గజముఖులే, కాకపోతే విఘ్నేశ్వరుడు ఏకదంతుడు, విశ్వక్సేనుడు ద్విదంతుడు. వైష్ణవ ఆలయాల్లో విశ్వక్సేనుడిని పూజిస్తారు. రూపురేఖలలో ఇతడు వినాయకుని పోలి ఉంటాడు. వైష్ణవ ఆలయాల్లో పారాయణం చేసే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకమైన శుక్లాంబరధరం తర్వాత 2వ శ్లోకంగా యస్యద్విరవక్త్రాద్యః అనే ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తారు. నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో పూర్వం ఒకానొక భక్తుడు తన పుణ్యఫలం వలన వైకుంఠానికి చేరుకొని ద్వారపాలకులైన విజయులను చూసి నిత్యం స్వామి సేవలో ఉంటున్న వారి భాగ్యాన్ని చూసి పొగిడాడు. ద్వారపాలకులు తమ అదృష్టాన్ని ఒప్పుకున్నప్పటికీ తమపై పెట్టబడిన బాధ్యత రీత్యా ఎప్పుడూ ద్వారం దగ్గరే ఉండిపోవాల్సి వస్తుందని, ఇంతవరకు వైకుంఠంలోకి వెళ్ళిందే లేదని, అసలు వైకుంఠం లోపల ఎలా ఉంటుందో తమకు తెలియదని, అదే సమయంలో వైకుంఠంలోకి ఇలా వెళ్ళి అలా వస్తుండే నారదుడు వంటి మునీశ్వరులే తమకంటే చాలా అదృష్టవంతులని అంటారు. అనంతరం యాదృచ్ఛికంగా నారదుని చూసిన భక్తుడు ఆయనతో ద్వారపాలకులు చెప్పిన విషయాలను ప్రస్తావించాడు. అతని మాటలు అతను విని సంతోషపడ్డ నారదుడు తాను వైకుంఠంలోకి వెళ్ళగలిగినప్పటికీ ఎటువంటి అడ్డంకులు లేకుండా వైకుంఠంలో సంచరించగలిగేది విశ్వక్సేనుడేనని, అంతటి అదృష్టం తనకు దక్కలేదని చెబుతాడు. ఆ మరుక్షణమే భక్తుడు విశ్వక్సేనుడి ముందుకెళ్ళి ఆయన అదృష్టాన్ని పొగుడుతాడు. అది విన్న విశ్వక్సేనుడు తనకంటే గరుత్మంతుందే అదృష్టమని అనగా, ఆ గరుత్మంతుడు తనకంటే స్వామి పాదాలను ఒత్తుతూ తరిస్తోన్న లక్ష్మీదేవిదే అదృష్టమని అంటాడు. మరి ఆ లక్ష్మీదేవేమో తనకంటే ఆదిశేషుడు గొప్ప అదృష్టవంతుడని చెప్తుంది. స్వామికి ఆదిశేషుడు చేస్తున్నంత సేవను తాను చేయలేకపోతున్నాను అంటుంది. భక్తుడు ఆదిశేషుని ముందు నిలబడి ఆయన అదృష్టాన్ని కీర్తించాడు. అది విన్న ఆదిశేషుడు, మా మా అందరికంటే నువ్వే అదృష్టవంతుడు, మేమందరం ఆయన కోసం పరుగులు పెడుతుంటే ఆ పరంధాముడు మీ వంటి భక్తుల కోసం పరుగులు పెడుతున్నాడు, అదృష్టం అంటే మీదేగా అని అన్నాడు. ఇదిలా ఉండగా ఒకసారి రాక్షసులు పెట్టే బాధలను ఓర్చుకోలేకపోయిన దేవతలు వైకుంఠానికి వచ్చి తమను రాక్షసుల బారి నుండి కాపాడవలసిందంటూ శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి చంద్ర అనే వారిని పిలిచి రాక్షసుల పని పట్టమని చెప్పాడు. స్వామి ఆనతో ఆ రాక్షసులను తరిమి కొట్టిన చంద్ర యొక్క శౌర్య ప్రతాపాలను మెచ్చుకున్న నారాయణుడు అతనికి సర్వ సైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయనే విశ్వక్సేనుడు. శ్రీ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు రూపమే విశ్వక్సేనుడని అంటారు. ఆయన సర్వమంగళ నాయకుడు, విఘ్న నివారకుడు. ఎవరైతే విశ్వక్సేనుని ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలగవని వైఖాన సాగమం చెబుతోంది. మేఘశ్యాముడు సుమని మకుటధారి అయిన విశ్వక్సేనునికి సూత్రవతి, జయ అనేవారు భార్యలు. విశ్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతి, శ్రీమన్నారాయణునికి సేనాపతి. విశ్వ అంటే ఈ సకల్లోకాల్లోనూ, సేనుడు అంటే నడిపించేవాడని కూడా అర్థం. ఈ సృష్టిలో ఉన్న అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలకు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే 14 భువన ఖండాలకు అధిపతి. శైవాగమం గణపతిని ప్రతి శుభకార్యంలో ముందుగా పూజించి అగ్రతాంబూలాన్ని సమర్పించినట్లు శ్రీ వైఖానసాగమం విశ్వక్సేనుని ప్రతి కార్యక్రమంలోనూ పూజిస్తుంది. శైవాగమం గణపతిని పసుపు ముద్దగా చేసి పూజిస్తే, శ్రీ వైష్ణవాగమాలు విశ్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతం అవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీకే సూత్రావతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్య విఘ్నాలు కలగనీయకుండా వారికి విజయాన్ని అందించే మాత జయదేవి. వినాయకుని సిద్ధి, బుద్ధి భార్యలు. అంటే బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతాము, సంకల్పం తీసుకుంటాం. ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుందని శైవాగమం చెబుతుంది. శ్రీ వైష్ణవ ఆగమాలు కూడా చెబుతున్నది అదే. శ్రీ వైఖానస ఆగమోత్తం ప్రకారంగా నిత్య కైంకర్యాలు నిర్వహించే తిరుమల ఆలయంలో స్వామికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాల్లో విశ్వక్సేనుల వారు ప్రధాన పాత్ర వహిస్తారు. శ్రీ వైష్ణవ ఆగమాలు విశ్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి. విశ్వక్సేనుల వారు 4 భుజాలతో గోచరిస్తూ శంఖు చక్ర గదలను ధరించి 4 వేళ్లను మడిచి చూపుడు వేళ్లను పైకి చూపిస్తున్న ముద్రతో దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రతిమలలో గదకు బదులుగా దండాయుధం కనబడుతుంది. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు సమస్త దోషాలను హరించి భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. యస్యద్విరవక్త్రాద్యాః పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని ఆ స్వామిని ధ్యానిస్తూ ధన్యులమవుదాం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.